గ్రీకు సామ్రాజ్యం పరిపాలన చేసింది. అప్పటికే గ్రీక్ లాంగ్వేజ్ అనేటువంటిది ప్రపంచం అంతా కూడా ఆ టైంలో బాగా విస్తరింప చేయబడింది. ఎలా అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి, ఆ రాజు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలన చేశాడు కదా. ప్రపంచాన్ని జయించిన జగజ్జేత కాబట్టి ఆ యొక్క గ్రీకు ప్రధానమైన లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ ప్రపంచం అంతా విస్తరింప చేయబడి ఉంది. న్యూ టెస్ట్మెంట్ ఎందులో రాయబడింది? న్యూ టెస్ట్మెంట్ అంటే క్రొత్త నిబంధన దేనిలో రాయబడింది అంటే వాస్తవానికి ఆ టైంలో ప్రభు రావటం ద్వారా, సువార్తలు అనేవి రావటం ద్వారా ప్రపంచానికి సువార్త వెళ్ళింది ఒక లాంగ్వేజ్ ద్వారా. ఆ లాంగ్వేజ్ ఏంటి? గ్రీకు. చూడండి, దేవుడు తగిన కాలంలోనే పంపించాడు కదా. ఇంకాస్త ముందు పంపించుంటే కనుక ప్రపంచానికి సువార్త అందేది కాదు. నా ప్రియదర్శనాగమా, రోమా సైనికులు కూడా వాస్తవానికి వారు మిడిల్ ఈస్ట్ నుంచి, ఆ తర్వాత బ్రిటన్ నుంచి వచ్చారో వారు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని సువార్తను ఆ ప్రాంతాన్ని తీసి వెళ్ళగలిగారు. అందుని బట్టే దేవుడు తగిన కాలం అందు ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు.